హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి 2 మూవీస్కి అయితే కంపారిజన్ చేస్తున్నాను అనమాట. కంపారిజన్ వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అది ఒక మోటివేషన్గా ఉంటుంది అనమాట. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. నన్ను సపోర్ట్ చేసినందుకు, నా మీద నమ్మకం ఉంచి ఇంకా థ్యాంక్ యూ. ఇంకా కంపారిజన్లోకి అయితే వెళ్దాం అనమాట. కంపారిజన్ 2 మూవీస్ అంటే రీసెంట్గా రిలీజ్ అయిన హనుమాన్ అండ్ గుంటూరు కారం గురించి అయితే చెప్తాను అనమాట. ఫస్ట్గా హనుమాన్ అయితే చెప్తాను అనమాట. హనుమాన్ మన ఎక్స్పెక్టేషన్స్కి అందకోకుండా, అంచనాలకి అందకోకుండా సూపర్ డూపర్ అయితే ఉందనమాట. నాకు చాలా బాగుంది, అంతా బాగుంది. ఫైటింగ్ సీన్స్ బాగున్నాయి, కామెడీ బాగుంది, సెంటిమెంటల్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, అన్నీ ఓవరాల్గా ఇట్స్ గుడ్ మూవీ అనిపించింది. కానీ అక్కడక్కడ స్టార్టింగ్లో ఒక సాంగ్ అయితే నాకు నచ్చలేదన్నమాట. అక్కడక్కడ కొంచెం ఇంత లో బడ్జెట్లో ఇంత బాగా తీసినందుకు కొంచెం అక్కడక్కడ మిస్టేక్స్ అయితే జరిగినాయి అనమాట. ఇస్ ద నైస్ అనిపించింది. గ్రాఫిక్స్ కూడా బాగా అనిపించింది నాకైతే. ఇంకా మొత్తం సినిమాలో ఎడిటింగ్ బాగుంది, కెమెరా డిపార్ట్మెంట్ బాగుంది, హీరో తేజ సజ్జా కూడా చాలా బాగా యాక్టింగ్ చేశాడు. ఇంకా వరలక్ష్మి శరత్ గారు కూడా బాగా యాక్టింగ్ చేశారు. ఇంకా సో మెనీ క్యారెక్టర్స్ ఉన్నాయి. గెటప్ సింగ్ గారు ఉన్నారు, ఇంకా వేరే వేరే క్యారెక్టర్స్ ఉన్నారు. అవి వాళ్ళు కూడా సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా వర్క్ చేశారు. మొత్తం మనకి ఏమైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళామో అది మాత్రం హ్యాపీగా వస్తామని మనం కామెడీ ఎక్స్పెక్టేషన్స్ చేసాం. కామెడీ 100కి 200% అయితే ఉందన్నమాట. ఈ మూవీ మాత్రం నిజంగా నాకు అంతా బాగా అనిపించింది. గూజ్ బంప్స్ అయితే వస్తాయన్నమాట. ఒక హనుమాన్ అయితే కన్నా సూపర్ అయితే అనిపిస్తుంది అనమాట. మనకు హనుమాన్ అంటేనే నరాల్లో జువ్వం అనే ఒక ఫీలింగ్ వస్తుంది కదా. హనుమాన్ చాలీసా చదివినా కూడా నిజంగానే మూవీ మాత్రం ఇది సూపర్ డూపర్ హిట్. ఈసారి సంక్రాంతి మాత్రం నాకైతే అంతా బాగా నచ్చింది అనమాట. ఈ మూవీ గురించి అయిపోయింది. ఇంకా సెకండ్ మూవీ ఏదంటే కదా మన గుంటూరు కారం. సారీ మహేష్ బాబు గారి ఫ్యాన్స్, నేను ఇంత డిసప్పాయింట్ ఎప్పుడు అవ్వలేదండి. నిజంగా అంత డిసప్పాయింట్ అయినా అనమాట. ఈ మూవీ చూసి నిజంగానే ఏమీ అంత లేదండి సినిమాలో. అంత పెద్ద సినిమా లేదు, అంత డొల్లా అన్నట్టు ఉంటుంది కదా, అట్లుందనమాట. ఓన్లీ మహేష్ బాబు గారి కోసం ఈ సినిమాకి వెళ్ళండి. ఆయన లుక్, ఆయన డ్యాన్స్కు, ఆయన పెట్టిన ఎఫెక్ట్కే మనం అంత డబ్బులు పోసి సినిమాకి వెళ్ళాలి. నిజంగానే ఆయన కోసమే వెళ్ళాలండి. ఇంకా మిగతా క్యారెక్టర్స్ వాళ్ళు ఎందుకున్నారో తెలియదు, ఏమవుతారో కూడా తెలియదు. నిజంగా అంతా వరస్ట్గా ఉందన్నమాట సినిమా మాత్రం. స్టోరీ పరంగా ఏం బాగా తీసుకోలేదు త్రివిక గారు కూడా. మనం ఓన్లీ మహేష్ బాబు గారి కోసమే అనమాట. శ్రీలీల ఓన్లీ డ్యాన్స్ కోసమే తీసుకున్నట్టుంది అనమాట. హీరోయిన్ అన్నట్టు ఏం లేదు, ఆమె క్యారెక్టర్ ఏం పెద్దగా లేదు. ఇంట్లో సెకండ్ హీరోయిన్ కూడా ఉంది, ఆమె క్యారెక్టర్ ఏం ఎందుకుందో కూడా తెలియదు. ఇంత జగపతి బాబు కూడా ఆయన విలన్ విలన్ లేదంటే లేదు, అట్లున్నారు అనమాట. ఇంకా సో మెనీ ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట. కానీ కొంచెం సెంటిమెంట్ ఏదో వర్కౌట్ అయింది అనిపిస్తుంది నాకైతే కదా, కొంచెమే. అది రమ్యకృష్ణ గారి లాస్ట్ ఏదో ఉంటుందన్నమాట, అది కొంచెం అనిపించింది. మిగతా అంతా సినిమా మాత్రం డొల్లనే అనమాట. మనం మహేష్ బాబు గారి కోసమే వెళ్ళాలని. నిజంగా సినిమా మాత్రం నాకు ఆయన కోసమే, ఆయనే నచ్చారనమాట. ఈ సినిమాలో మాత్రం 1 మ్యాన్ షో అని అయితే చెప్పచ్చు అనమాట. నిజంగా అంత బాగా యాక్టింగ్ చేశారు మహేష్ బాబు గారు మాత్రం. ఆయన డ్యాన్స్ ఎఫెక్ట్కే మన హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్పచ్చు. ఆయన డైలాగ్స్, ఆయన స్వాగ్ నిజంగానే చాలా బాగా అనిపించింది అనమాట. ఆయన మాస్ లుక్తో అయితే కనిపిస్తాడు అనమాట. మనకైతే సూపర్ అయితే అనిపిస్తాడు మహేష్ బాబు గారు అయితే కదా. నిజంగానే అంటే చాలా బాగున్నారు. కానీ మూవీ మాత్రం మనం డిసప్పాయింట్ చేస్తారు. ఓన్లీ మహేష్ బాబు గారి కోసం చూడాలి. తమన్ మ్యూజిక్ నైనా నమస్కారం, నైనా తమన్కి నిజంగానే దండం. ఇంకా ఈ 2 మూవీస్కి నేను ఏది ఎక్కువ అనిపిస్తుందంటే నేను హనుమాన్కి ఎక్కువ రేటింగ్ ఇస్తాను అనమాట. నిజంగా నాకు అదే బాగా నచ్చింది. గుంటూరు కారం వచ్చేసి ఓన్లీ జస్ట్ మహేష్ బాబు గారి కోసం అయితే సినిమా చూడాలి. నిజంగానే హనుమాన్ మాత్రం మనం ఏం ఎక్స్పెక్ట్ చేసామో దానికి మించి డబుల్ ఉంటుంది అనమాట. ఈ 2 మూవీస్లో నాకు హనుమాన్ అయితే నచ్చింది అనమాట. మీకు ఏ మూవీ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ మూవీస్ రివ్యూస్ కూడా చెప్పాను, మన ఛానల్లో ఉంటాయి, చెక్ చేయండి. ఇంకానే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కదా సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. ఇంతటితో బాయ్.